హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్స్ విల్జర్స్ మోటివేషనల్ ఛానల్ అనమాట. మోటివేషనల్ వీడియోస్ మాత్రమే ఇక్కడ మనకు వీడియోస్ రూపంలో వస్తాయి, షార్ట్స్ అయినా వీడియోస్ అయినా. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. కొత్త కొత్త మోటివేషనల్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా అండి? సో డైరెక్ట్ ఈరోజు వీడియోలో తమ్మినాలు చూసారు కదా మీరు ఆల్రెడీ. ఏనుగు మరియు తాడు, దీని ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఉంటుంది. మీకు దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను తెలుగు వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఎలిఫెంట్ అండ్ రోప్ అనమాట. యాక్చువల్లీ అదే మనది టైటిల్ అలా చూసారు కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏనుగు మరియు తాడు. ఒకసారి ఒక వ్యక్తి ఏనుగుల శుభ్రం గుండా వెళ్తుండగా ఏనుగులను వాటి ఒక కాలుకు కట్టిన చిన్న తాడు మాత్రమే పట్టుకోవడం గమనించాడు. అక్కడ గొలుసులు లేవు, బోనులు లేవు, కేవలం ఒక సన్నని తాడు ఏనుగులను ఎప్పుడైనా తమ బంధాల నుండి విముక్తి పొందగలవని స్పష్టమైంది. కానీ వారు చెయ్యలేదు. ఆసక్తిగా ఏనుగులు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేయలేదని ఆ వ్యక్తి సమీపంలోని శిక్షకుడిని అడిగాడు. శిక్షకుడు ఇలా బదులిచ్చాడు: వారు చాలా చిన్నగా మరియు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాటిని కట్టడానికి మేము అదే సైజు తాడును ఉపయోగిస్తాము, మరియు ఆ వయస్సులో వాటిని పట్టుకుంటే సరిపోతుంది. వారు పెరిగే కొద్దీ వారు విడిపోలేరని నమ్ముతారు. అదనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నంటే, వాళ్ళు చిన్నప్పుడు అదే సన్న తాడుతో కట్టేసారు కాబట్టి అప్పుడే తప్పించుకోలేం కదా. ఇప్పుడు పెద్దగైనా అదే తాడుతో కట్టేస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మేము తప్పించుకునే భ్రమలో ఆ వేనుగులు ఉన్నాయన్నమాట. సో అదే నమ్మకంతో ఉన్నాయి కాబట్టి అదే తాడుతో అక్కడ కట్టేస్తున్నారు. అది మెయిన్ అనమాట. దానికి తాడు ఇప్పటికీ తమను పట్టుకొని ఉందని వారు అనుకుంటున్నారు కాబట్టి వారు విడిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. మనిషి ఆశ్చర్యపోయాడు. ఈ శక్తివంతమైన జంతువులు విముక్తి పొందలేవని నమ్మినందున వాటిని అడ్డుకున్నారు. సో అవేమైతే అంటే చిన్నప్పటి నుంచి అదే తాడుతో కట్టేసారు కాబట్టి అప్పుడే మేము తప్పించుకోలేం కాబట్టి ఇప్పుడు కూడా అదే తాడుతో కట్టేస్తాడు. ఇప్పుడు మేమే ఎట్లా తప్పించుకుంటామని అవి అనుకుంటున్నాయి. సో అందువల్ల తప్పించుకోలేకుండా అట్లనే ఉండిపోయింది, కట్టేసిన అనే ఒక భ్రమలో ఉండిపోయింది అనమాట. సో అదనమాట మెయిన్ అక్కడ. ఇక్కడ ఏంటంటే కథ యొక్క నైతికత ఏంది మెయిన్గా అంటే, మోరల్ అంటాం కదా ఇక్కడ ఇంగ్లీష్లో. ఏనుగుల మాదిరిగానే మనలో చాలామంది గతంలో ఒకసారి విఫలమైనందున మనం ఏమీ చేయలేము అనే నమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నారు. వైఫల్యం నేర్చుకోవడంలో భాగం. అది మిమ్మల్ని ఆపడానికి ఎప్పుడూ అనుమతించదు. మీ పరిమితుల నుండి విముక్తి పొందండి మరియు మీ కలలను వెంబడించండి. మీరు అనుకున్న దానికంటే మీరు బలంగా ఉన్నారు. ఇక్కడ మోరల్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒకటి విఫలమవుతామో, ఒకటి చేసి ఇప్పుడు అయిపోయింది నాతోటి కాదనకుండా మళ్ళీ అగైన్ ఒకసారి ప్రయత్నించారనుకో, సో సక్సెస్ అనేది రావచ్చు అనమాట. ఇక్కడ మోరల్ అదే అనమాట. ఇప్పుడు చెప్తే మళ్ళీ ఒకసారి అయినా వస్తుందని ఒకసారి మెయిన్ అనమాట అది. సో ఇప్పుడే చేసిన నాకు రాలేదు కదా, మళ్ళీ ఎట్లా వస్తుందని అనుకోకుండా అదే మెయిన్ అనమాట. సో ఇక్కడ అది మోరల్ ఏంటంటే, మెయిన్గా ఇక్కడ మనకి ఇచ్చిన ఏనుగు మరి తాడు ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి కథ స్టోరీ మెయిన్ అదే అనమాట. సో చిన్నప్పుడు వాటిని చిన్న తాతతో కట్టేసినప్పుడు అవి అప్పుడు చిన్నగా ఉన్నాయి కాబట్టి పారిపోలేదు. సో అదే పెద్దగా అదే తాతతో కట్టేసి అదే భ్రమలో ఉండేవి. ఇప్పుడు కూడా మేము తప్పించుకోలేమని ఒక భ్రమలో ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏమనిస్తానంటే, ఏనుగుల మాదిరిగా మనలో చాలామంది గతంలో ఒక్కసారి విఫలమైనందున మనం ఏమీ చేయలేమనే నమ్మకంతో జీవితాన్ని గడుపుతున్నారు. వైఫల్యం నేర్చుకోవడంలో భాగం. ఫెయిల్యూర్ అనేది ఒక భాగం లైఫ్లో. సక్సెస్ అనేది మళ్ళీ కూడా రావచ్చు. సో తప్పకుండా మళ్ళొకసారి ప్రయత్నించండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి మంచి కొత్త కొత్త వీడియోస్తో, మోటివేషనల్ వీడియోస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.